మరి మీకు అంత యాక్టింగ్ అంటే అంత ఇష్టం, డిబ్బీలు పగలగొట్టి వెళ్ళి ఎంజాయ్ చేశారు. అలాగే మెగాస్టార్ది ఏం సినిమాలు చూసారు? అన్నయ్య, తర్వాత సార్ అన్నీ చూసాను, టోటల్ చూసాను. ఇంకా పవన్ సార్ అయితే ఇంక చెప్పవసరం లేదు, అన్నీ చూసేస్తుంటారు, ఫాలో అయిపోయి ఉంటారు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, కానీ నా ఊహ తెలిసి సార్ అండ్ పవన్ సార్ తప్ప నాకు ఇంకెవరు ఎక్కరు మైండ్కి. సరే, వాళ్ళిద్దరూ బాగానే ఎక్కారు. మరి ఇప్పుడు జనరేషన్ మరి రామ్ చరణ్, ఆయన కోసం చెప్తాము, అబ్బా ఎంత బాగుంటారు అయినా అసలు కదా, చాలా ఏ క్యారెక్టర్ అయినా అదరగొట్టేస్తారు. నేను గోవింద నందరవాడలో ఒక చిన్న క్యారెక్టర్, అంటే క్యారెక్టర్ కాదు, ఒక 25 మెంబర్స్ గర్ల్స్ లో నేను ఒక మరదల్ క్యారెక్టర్ లో చేశాను. జస్ట్ చిన్న సాంగ్ లో కనబడతాను అంతేగాని పెద్ద ఏం కాదు. అయితే ఆయన నేను దగ్గర నుంచి చూశాను రామ్ చరణ్ సార్ని. మేమందరూ అది ఎండ్ అంటే మేలో చాలా ఎండ్ ఎక్కువ ఉంటుంది కదా, పాపం ఆర్టిస్టులు చాలా జూనియర్ ఆర్టిస్టులు కానీ మామూలు ఆర్టిస్టులే కానీ చాలామంది ఉన్నారు. అక్కడ ఒక తెరలా ఉంటే నాకు బాగా గుర్తు ఇప్పటికి కూడా. టెంట్ వేశారు మాకు, టెంట్ వేస్తే అక్కడ వాటర్ తాగడానికి వాటర్ లేదు. ఓకే, ఒక కనీసం ఫ్యాన్, పెద్ద ఫ్యాన్స్ అయి పెడతారు కదా మామూలుగా, అయితే మాకు ఏ ఫ్యాన్స్ లేవు. సెట్లోనే మొత్తం ఫ్యాన్లు అయి పెద్ద పెద్ద ఫ్యాన్లు అయి పెట్టారు. మేము వచ్చి పాపం అక్కడ చంటి పిల్లల్ని ఎత్తుకొని కూడా ఉన్నారు అన్నమాట. గోవిందరావు మూవీకి జూనియర్ ఆర్టిస్ట్ చాలా మంది ఉంటారు కదా. మాకు ఫుడ్ మామూలుగా ఫుడ్ అది అందరు పెడతారు. నేను సరే అని నేను ఇలా ఎదురు వస్తున్నాను, రామ్ సంచర్ సార్ ఇలా వస్తున్నారు, నేను ఇలా పక్కకు తప్పుకున్నా. సార్ ఇలా వస్తూ వెంటనే టెంట్ వైపు చూసారు ఆయన. చూసి అరే ఏంట్రా అక్కడ పాపం ఎవరికి వాటర్ లేదు, అండ్ పైన అంత ఎండ్ ఉంది, ఒక ఫ్యాన్ పెట్టండి రా బాబు అని అప్పటికప్పుడు ఫ్యాన్స్ పెట్టారు. అంటే ఆయన మనసుతో ఆయన చూడలేదని మనం అనుకుంటాం, కానీ ప్రతిదీ చూస్తారు. అంటే అంత మంచితనం ఆయనలో కాదు, ఆయన బ్లడ్లోనే ఉంది. ఎగ్జాక్ట్లీ, సూపర్ చెప్పారు. నాకు నిజంగా చెప్తున్నా సీరియస్గా, ఆయన నేను ఓహో ఇలా కూడా ఉంటారా, నేను అనుకున్నా హీరోస్ అంటే ఏముందులే వాళ్ళు మనల్ని ఎందుకు పట్టించుకుంటారు, పాపం వాళ్ళు అంత గాలి లేకుండా ఉన్నారు, వాళ్ళని ఎందుకు పట్టించుకుంటారు అని నేను జనరల్గా అనుకుంటారు. అనుకున్నాను. లేదా ఆయన వెళ్తూ అలా చూసి వెంటనే ఫ్యాన్ అది తెచ్చిపెట్టి ఒక 2-3 ఫ్యాన్లు మొత్తం వాటర్ది, అందరికి వాటర్ది ఇవ్వండి, ఎవరికి ఏది లేదని నేను ఒప్పుకోను, అక్కడ ముందు చూడండి వెళ్ళని మొత్తం సెట్ వాళ్ళకి చెప్పి అసలు ఆ విషయంలో అయితే నేను ఎంత మెమరబుల్గా ఉండిపోతాయో మనకి. కొన్ని అవి చాలా మైండ్లో ఉండిపోతాయి అవి. సరే, మీకు ఎక్కడో లక్ గట్టిగా రాసి పెట్టింది. అటు రామ్ చరణ్ మెగా ఫ్యామిలీతో మీరు ఇంటరాక్షన్ అదే కదా, రామ్ చరణ్ గారితో అట్లా ఇంటరాక్షన్ ఉంది. ఓకే, ఆ సినిమాలో మీకు దగ్గరగా డైలాగ్స్ పడకపోవచ్చు, కానీ ఆ మెమరీ అనేది మీకు ఉంది. ఇక నాగబాబు గారితో చెప్పక్కర్లేదు, 3 years 4 years ట్రావెల్ చేశారు ఆ సీరియల్తో. ఇప్పుడు మెగా ఇంటర్వ్యూలో ఉన్నారు, ఏమిటిది ఏమో అలా రాసి పెట్టింది. మరి మెగాస్టార్ కూడా ఒక న్యూ మూవీ వెయిట్ చేస్తున్నాం. అలాగే మీ పవర్ స్టార్ అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి వచ్చేస్తుంది ఒక మూవీ 24th జనం అందరూ వెయిట్ చేస్తున్నారు. కొడుకేమో పెద్ద మూవీతో వచ్చేస్తున్నారు. ఆడియన్స్ అందరికీ మంచి ట్రీట్ ఉండబోతుంది. విశ్వంబర ట్రైలర్ అవన్నీ మీరు చూసే ఉంటారు, నేను చూసి ఎట్లా అనిపించింది మీకు? అంటే మెగాస్టార్ 150 తర్వాత మళ్ళీ సెలెక్షన్లో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క టైప్లో దించుతున్నారు మన కోసం, ఎట్లా అనిపించింది? ఇదైతే సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఓకే, అనుకోవడం కాదు, అంతే అయిపోతుంది, అది అయిపోద్ది అంతే, ఫిక్స్. ఇంకా ఇలాంటి ఎన్నో మూవీస్ మాత్రమే కాదు, ఆయన నిజంగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, దీంతో ఆయన ఇస్తున్న సర్వీసెస్తో అలా కూడా జనంలోకి వెళ్ళిపోయారు. ఆయన జనానికి ఒక రెస్పాన్సిబిలిటీ పరోక్షంగా అప్పగించారు. అలాంటివి చూసినప్పుడు మీరు కూడా ఇన్స్పైర్ అయ్యారు. మీరు ఇన్స్పైర్ అవటంలో కానీ మీ సర్వీసెస్లో ఆయన చేసినటువంటి సేవలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి అని చెప్పేసి అన్నారు. సో ఇలాగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నామంటే కొందరు బయటకు వస్తున్నారు, అసలు ఇంకెంతమంది అయ్యి ఉండదు? చాలామంది ఉన్నారు, చాలామంది. బేసిక్ ఏంటంటే ఇప్పుడు బ్లడ్ డొనేషన్ అంటే అది నార్మల్ ఇది కాదు, మామూలు విషయం కాదు, అది ఎంత పెద్ద. అసలు నేనేమంటున్నానంటే అది అంటే ఎంత చెప్పినా అది చాలా తక్కువనే అనిపిస్తుంది. అంటే నేను చెప్పడం అంటే ఐ మీన్ ఆ దేవుడి కోసం అసలు ఎవరైనా అదే నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తారో చెప్పండి, అంటే నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కోసం ఒక శిఖరం లాంటి వారు, చెప్పలేము. అంతే, అన్నిట్లోనూ, ఒక నటనలోనూ, ఒక ఇండస్ట్రీకి ఒక అన్నయ్య గాని మాత్రమే కాదు, ఏ విషయంలో చూసుకున్నా ఆయన తలుచుకోకుండా ఎవరు ఉండరు. అవును,
అంత ఇంపాక్ట్ వేయడం అనేది కొందరి స్టార్స్కే సాధ్యం. దానిలో మొదటి స్థానం మెగాస్టార్.